బ్యాథిల్ మ్యారేజ్. బ్యాథిల్ మ్యారేజ్ అంటే మీకు ఐడియా ఉందా? ఎస్, నేను చెప్తాను వినండి. ముస్లిం లాలో బ్యాథిల్ మ్యారేజ్ అంటే వాయిడబుల్ మ్యారేజ్, అంటే మ్యారేజ్ చేసుకున్నప్పటి నుండే ఇది ఇన్వాలిడ్ మ్యారేజ్, వ్యాలిడ్ కాదు అన్నట్టు. ఎందుకు ఇన్వాలిడ్ అంటే బ్యాథిల్ మ్యారేజ్ అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి అంటే ప్రొహిబిటెడ్ చట్టాలు, అంటే ముస్లిం లాలో ఒక ప్రొహిబిటెడ్ పర్సన్ని పెళ్లి చేసుకుంటే, ప్రొహిబిటెడ్ పర్సన్ అంటే ఎవరు? ఒక తండ్రి కూతుర్ని చేసుకోవడం ప్రొహిబిటెడ్ వాళ్ళ చట్టాల్లో. ఎస్, వెరీ గుడ్. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ని చేసుకోవడం ప్రొహిబిటెడ్. సో ఇలా చేసుకుంటే ఆ మ్యారేజ్ బ్యాథిల్ మ్యారేజ్ అంటారు. అంటే ఇన్వాలిడ్ అండ్ నాట్ ఏబుల్ టు కరెక్ట్, ఇంకా దాన్ని కరెక్ట్ చేయలేము, అది కంప్లీట్గా ఇన్వాలిడ్ అన్నట్టు. ఇంకా బ్యాథిల్ మ్యారేజ్ అంటే ఏంటి? ఒక ముస్లిం మహిళ బయట ఇతర మతస్థుల్ని అబ్బాయిల్ని మ్యారేజ్ చేసుకుంటే అది బ్యాథిల్ మ్యారేజ్ అవుతుంది. మరి అబ్బాయిలు చేసుకుంటారు కదా, అది బ్యాథిల్ అవుతుందా అంటే అవ్వదు. అబ్బాయిలు, ముస్లిం అబ్బాయిలు వేరే మతస్థుల అమ్మాయిల్ని చేసుకోవచ్చు, కానీ ముస్లిం అమ్మాయిలు వేరే మతస్థుల అబ్బాయిల్ని చేసుకోకూడదు. ఇదే వాళ్ళ చట్టం, ముస్లింలా ఇస్లామిక్లా చట్టం. అండ్ అలాగే మెహర్ అని ఉంటుంది. మెహర్ అంటే డౌరీ. ముస్లింలాలో అమ్మాయి తరపు ఎవరైతే ఉంటారో, లేదా అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి పెళ్లి టైంలో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇంత బంగారం, లేదా ఇంత డబ్బు, ఇంత నగలు, లేదా సంథింగ్ ఏదో ఇస్తానని ఒక డౌరీ అంటే కట్నాన్ని ఒప్పుకుంటారు. అబ్బాయి అమ్మాయికి ఇవ్వాలి. సో పెళ్లి టైంలోనే ఒప్పుకుంటారు. సో ఆ అమౌంట్ని ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు, కొంత అమౌంట్ ఇచ్చి తర్వాత మిగతా అమౌంట్ని ఇవ్వచ్చు వాళ్ళ కుటుంబానికి. సో అది ఏదైతే ఫుల్ఫిల్ చేయకపోతే అది బ్యాథిల్ మ్యారేజ్ అవుతుంది. అండ్ కన్సెంట్, అమ్మాయి ఫ్రీ కన్సెంట్ ఇవ్వాలి, కంప్లీట్గా ఇష్టం ఉందని. అలా ఉంటేనే మ్యారేజ్ కరెక్ట్ అవుతుంది, లేదంటే బ్యాథిల్ మ్యారేజ్ అవుతుంది. అండ్ ఇద్దత్ పీరియడ్ అంటే మీనింగ్ వెయిటింగ్ పీరియడ్. అంటే ముస్లింలలో ఏముంటుందంటే ఒక హస్బెండ్ చనిపోయినప్పుడు కానీ లేదా డివోర్స్ తీసుకున్నప్పుడు కానీ ఒక ఇద్దత్ పీరియడ్ అని ఉంటుంది, వెయిటింగ్ పీరియడ్. 3 menstrual సైకిల్ కానీ 3 months కానీ ఇలా ఉంటుంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్ టైంలో మళ్ళీ ఇమీడియట్గా వేరే మ్యారేజ్ చేస్తే ఇట్ గోయింగ్ టు బి బ్యాథిల్ మ్యారేజ్, అంటే ఇన్వాలిడ్ మ్యారేజ్, వాయిడబుల్ మ్యారేజ్. సో ఇది చెల్లదు అన్నమాట. సో ఈ ప్రాసెస్ని బ్యాథిల్ మ్యారేజ్ అంటారు. ఈ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఏదైనా ఉంటే అది బ్యాథిల్ మ్యారేజ్ అవుతుంది. సో ఈ ఫార్మాలిటీస్ని ముస్లింలో అయితే ఫార్మాలిటీస్ ఉంటాయో ఫాలో అవుతే అది వ్యాలిడ్ మ్యారేజ్. నికా అంటారు వ్యాలిడ్ మ్యారేజ్ని, లేదు అంటే బ్యాథిల్ అంటారు ఇన్వాలిడ్ మ్యారేజ్ లేదా వాయిడబుల్ మ్యారేజ్. ఈ ముస్లిం లాలో ఉన్న చట్టాలు మహిళకి బెనిఫిట్గా ఉన్నాయా, జెంట్స్కి బెనిఫిట్గా ఉన్నాయా?